అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అమావాస్య రాత్రి. రచన బొమ్మిడి అచ్చారావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఈ 2 రోజులుగా మీ అన్నయ్య ఎక్కడున్నారో తెలియదు. కాస్త వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కనుక్కో కేశవ అంది రాధ. కేశవ్ వదిన గారి వైపు చూడకుండానే, ఏదైనా ఆఫీస్ పని మీద వెళ్ళారేమో వదిన, అప్పుడప్పుడు ఇలా వెళ్ళడం అన్నయ్యకి అలవాటే కదా అన్నాడు. రాధ అతనిలా తేలిగ్గా తీసుకోలేదు ఆ విషయాన్ని. నాకు చెప్పకుండా క్యాంపుకి వెళ్ళరు. కనీసం ఆఫీస్ అటెండర్తోనైనా కబురు చేస్తారు. గుడ్డలు తీసుకొని వెళ్తారు. క్యాంపు కాదని ఖచ్చితంగా చెప్పగలను అన్నది. కేశవ్ ఒక్క క్షణంలో ఏదో ఆలోచించుకొని, సరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు అనవసరంగా వర్రీ అవ్వద్దు వదిన అన్నాడు. 1 గంట తర్వాత తిరిగొచ్చేయి, అన్నయ్య 2 రోజులుగా ఆఫీస్కి రావడం లేదని చెప్పారు వదిన. అన్నయ్య కొలీగ్స్ అన్నాడు కేశవ. రాధ మ్రాన్పడిపోయింది. కొద్ది క్షణాల వరకు తేరుకోలేకపోయింది. ఏంటి కేశవ? అయితే 2 రోజుల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు వదిన. వాళ్ళు చెప్పిన వెంటనే పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య ఏ నాడు ఇలా చేయలేదు. నిన్న ఉదయం ఆఫీస్కి బయలుదేరిన వ్యక్తి ఆఫీసు కూడా వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడో ఈ రోజు వరకు ఇంకా ఎందుకు రాలేదో అంతు పెట్టకుండా ఉంది అన్నాడు కేశవ. రాధ విచారవదనంతో, ఆయన స్నేహితుల్ని ఎంక్వైరీ చెయ్యలేకపోయావా? అసలు నిన్నటి నుంచి నిన్ను వెళ్ళి రమ్మంటే వెళ్ళావే కాదు. నిష్ఠూరం బాధ కలగలిపిన గొంతుతో అంది. అనుకోని క్యాంపు మీద వెళ్ళుంటాడు అని అనుకున్నాను. అందుకే ఇప్పటిదాకా ఎదురు చూశాను. నువ్వు భయపడ్డం చూసి వెళ్ళాను ఆఫీస్కి. నీ అనుమానమే నిజమైంది. అన్నయ్య ఆఫీస్కి అసలు వెళ్ళనే లేదంట. ఏదో బలమైన కారణం ఉండాలి. అంత బలమైన కారణం ఏమిటో తెలుసుకోవద్దా? కొంపదీసి ఏదైనా యాక్సిడెంట్? రాధ గొంతు వణికింది దుఃఖంతో. అబ్బెబ్బే, అలాంటిదేం లేదు వదిన. ఈ 3 రోజులుగా సిటీలో యాక్సిడెంట్ ఏమీ జరగలేదు. అలాంటిది ఏవైనా ఉంటే లోకల్ పేపర్లో వెంటనే వచ్చేస్తుందిగా. పైగా నిన్న ఉదయం అనగా వెళ్ళాడు అన్నయ్య. ఓదార్పుగా అన్నాడే కానీ మనసులో ఏదో అనుమానం పీకుతూనే ఉంది కేశవ్ కూడా. వారం రోజులుగా తన అన్న జయరాం ఏదో మానసికమైన అశాంతితో లోనైనట్టు కేశవ్ కూడా గమనించాడు. కానీ అన్నను ఆ విషయమై ఏమీ అడగలేదు. కుటుంబ సమస్యలో మరేదైనా ఆఫీస్ వ్యవహారమో అతన్ని సతమతం పెడుతూ ఉండొచ్చునని ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు కేశవ. ఇప్పుడు అన్నయ్య అంతర్ధానానికి ఆ మానసిక అలజడికి ఏదైనా సంబంధం ఉన్నదా అని ఆలోచించాడు. వదిన బాగా కంగారు పడిపోతోంది. ఆమెకు అన్నయ్య అంటే గొప్ప ప్రేమ, ఆరాధన, అంతకుమించి గౌరవ అభిమానాలు ఉండడం వల్ల అతడికి తలనొప్పి వచ్చినా తనకు పెద్ద జబ్బు చేసినట్టు హడావిడి చేస్తూ ఉండేది. అంతా చిన్న పిల్లల మనస్తత్వం. అన్నయ్యకు ఒక్కడే ఒక కొడుకు, 6 ఏళ్ల కుమారు, కాన్వెంట్లో చదువుకుంటున్నాడు. ఆ తర్వాత ఆమెకు సంతానం లేదు. అందుకేనేమో అన్నయ్య పట్ల ఆమె ప్రేమాభిమానాలు ఎక్కువైపోయాయి. అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన నాకు బాగా తెలుసోదినా, ఆయన్ని కనుక్కొస్తాను అని బయలుదేరాడు కేశవ. రాబోతున్న కన్నీటిని బలవంతంగా అదిమిపెట్టి తలూపింది రాధ. కేశవ్ చెప్పిన స్నేహితుడు కరుణాకర్. అతను వెళ్ళేసరికి ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నాడు. కేశవ్ని చూసి పలకరింపుగా నవ్వి, ఏమోయ్ రా, మీ అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. కేశవ్కి అంత క్రితం ఆఫీస్కి వచ్చి జయరాం గురించి అడిగినప్పుడు కరుణాకరన్ కూడా అక్కడే ఉన్నాడు. ఆఫీసు క్లోజింగ్ అవర్లో వెళ్ళాడు కేశవ్. అప్పుడు కరుణాకరన్ని వివరాలు అడగలేదు. కబురు అందజేయాలనే హడావిడిలో వదిన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఆ విషయమే మిమ్మల్ని అడగాలని వచ్చానండి. అన్నయ్యకి మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా, మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయని వచ్చాను. వదిన బాగా ఆందోళన పడిపోతోంది. అసలు అన్నయ్య మీతో ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. అదే ఆశ్చర్యంగా ఉంది. మొన్న అంటే సోమవారం సాయంత్రం 6 గంటలు దాటే వరకు ఆఫీస్లోనే ఉన్నాం మేమిద్దరం. మీ అన్నయ్య మామూలుగానే ప్రవర్తించాడు. నాతో సాధారణంగా అన్ని విషయాలు చర్చిస్తాడు.
ఏదైనా ప్రత్యేకమైన సమస్య ఉంటే చెప్పి ఉండేవాడు. నిన్న ఉదయం 10 గంటలకు మామూలుగానే బయలుదేరాడండి ఆఫీస్కు. మరీ ఇంతలోనే ఏమైపోయాడంటారు? నిన్న ఆఫీస్కి మాత్రం రాలేదు, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకో సెలవు పెట్టి ఉంటాడు అని అనుకున్నాం. కానీ ఈరోజు కూడా రాకపోయేసరికి మా మేనేజర్ని అడిగాను, సెలవు పెట్టలేదని తెలిసింది. సాయంత్రము మీ ఇంటికి వద్దాము అని అనుకుంటుండగా ఆఫీస్కి నువ్వే వచ్చావు. కేశవ్ అయోమయంగా చూశాడు కరుణాకరం వంక. అయితే అన్నయ్య ఆచూకీ తెలుసుకునే అవకాశం లేదంటారా అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను, ఒకలాగా అయ్యే అవకాశం ఉంది అన్నాడు కరుణాకరం సాలోచనగా. కేశవ్ ఆశగా చూశాడు అతని వంక. మరేం లేదు, మీ అన్నయ్య సిద్ధుణ్ణి కలుసుకోవడానికి కానీ వెళ్ళాడేమో అని అనుకుంటున్నాను అన్నాడు కరుణాకర్. కేశవ్ విస్తుపోయాడు. సిద్ధుడా? ఆయన ఎవరు అన్నాడు. పరిస్థితి ఇంతవరకు వచ్చాక నీకు చెప్పకపోవడం భావ్యం కాదు. మీ అన్నయ్యకి మధ్య డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది. కష్టపడని అవసరం లేకుండా తేలిగ్గా డబ్బు చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించాడు. అందుకు స్వామి నిత్యానంద స్వామి అనే సిద్ధుడే కారణం అన్నాడు కరుణాకరం. ఎవరా నిత్యానంద స్వామి? అభ్యంతరం లేకపోతే వివరాలు చెప్పండి అన్నాడు కేశవ. జయరాంకి వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అది అతను చేసుకున్న ఖరీదైన అలవాట్ల వల్ల పెరిగాయి. ఆదాయాన్ని ఖర్చులకి తగ్గట్టు పెంచుకోవాలనే తపనలో అతడికి ఎవరో సలహా ఇచ్చారు. రాగిని బంగారంగా మార్చే ప్రక్రియ తెలిసిన వ్యక్తి రాజవొమ్మంగి అడవుల్లో ఉన్నాడని, అతను రాగిని బంగారంగా మార్చే మూలికల గురించి చాలా తెలిసిన వాడని జయరాం వెంటనే రాజవొమ్మంగి వెళ్ళాడు. అది బాగా అడవి ప్రాంతం. అయితే ఈ మధ్యనే నాగరికత ఆ అడవి పొలిమేరల్లోకి ప్రవేశించింది. గిరిజన కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకునే వరకు వచ్చింది. అంతవరకు ఏజెన్సీ సరుకులన్నీ గిరిజనులు గోకవరం సంతలో అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పటికీ సగానికి పైగా అటవీ సంపద గోకవరంలో అమ్మడానికి వస్తూ ఉంటుంది. దళారులు కొని మారు బేరాలకు అమ్ముతూ ఉంటారు. జయరాం తనకి వివరాలు చెప్పిన గిరిజన వ్యక్తిని తన వెంట రాజవొమ్మంగి తీసుకెళ్ళాడు. అడవి ప్రాంతం అంతా ఆ వ్యక్తి చాలాసేపు తిప్పాడు. జయరాం చివరికి బాగా కీకారణ్యంలో ఉన్న జనసంచారం లేని ఒక చీకటి కోణం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ వరుసగా 5-6 కొండ గుహలున్నాయి. ఒక కొండ గుహ మాత్రం మనుషులు సంచరిస్తున్న సూచనలతో కనిపించింది. ఆ వ్యక్తి జయరాంని ఆ కొండ గుహలోనికి తీసుకెళ్ళాడు. అంతదాకా ఎంతో ధైర్యంగా వచ్చిన జయరాంకి ఆ నిర్జీవ కీకారణ్యం, భయంకరమైన నిశ్శబ్దం, మారుమూల చీకటి గుహలు చూశాక ధైర్యం సడలిపోవడం మొదలైంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని మనసులో చాలాసార్లు అనుకున్నాడే కానీ బంగారం మీద ఆశ అతన్ని ముందుకే నెట్టింది. గుహ లోపల అతి తక్కువ కాంతితో ఒక చమురు దీపం వెలుగుతోంది. ఆ వెలుతురులో ఒక ఎత్తైన బండ మీద పులి చర్మం ఆసనంగా కూర్చుని ఉన్న ఒక ముదుసలి కనిపించాడు జయరాంకి. అతని గడ్డం, మీసాలు, జుట్టు ముగ్గుబుట్టలాగా తెల్లగా ఉన్నాయి. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఉన్నాడు అతను. జయరాం అతన్ని తీసుకొచ్చిన గిరిజన యువకుడు ఆ వ్యక్తి కళ్ళు తెరిచే వరకు అక్కడే మౌనంగా నిల్చుండిపోయారు. 10 నిమిషాల తర్వాత అతను కళ్ళు తెరిచి ఎదురుగా వినయంగా నుంచునున్న గిరిజన యువకుడిని, జయరాంని చూశాడు. ఎవరు నాయనా నువ్వు అని అడిగాడు అతను. గిరిజన యువకుడు మోకరిల్లి, అయ్యోరు తమ దర్శనానికి వచ్చిండు దొర, నేనే తోలుకొచ్చిన అన్నాడు. కూర్చోనాయనా, ఏంటి నువ్వు వచ్చిన పని అని అడిగాడు ఆ ముసలాయన. స్వామి, తమరు సిద్ధ పురుషులని, నిత్యానంద స్వాములని ఈ యువకుడి వల్ల తెలుసుకున్నాను. తమరు బంగారాన్ని రాగి నుంచి సృష్టిస్తారని, అందుకు కొన్ని వనమూలికల్ని ఉపయోగిస్తారని, వాటి విషయం మీకు తప్ప మరెవ్వరికి తెలియదని ఈ కుర్రవాడు చెప్పగా విని తమ దర్శనార్థం వచ్చాను. నేను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను. తమరు అనుగ్రహిస్తే నా ఇబ్బందులన్నీ తీరిపోతాయి అన్నాడు జయరాం వినయంగా. నిత్యానంద స్వామి పరిచయమైన ఆ సిద్ధుడు మందహాసం చేస్తూ పొడవాటి గడ్డాన్ని నిమురుకుంటూ, ఎందుకు నాయనా నీకు ఆరాటం, ఉన్నదాంతో తృప్తి పడలేవా అన్నాడు. నాకొచ్చే జీతం ఏ మూలకు సరిపోవడం లేదు స్వామి, అందుకే తమ దగ్గరకు వచ్చాను.
నేను డబ్బు సమస్యల్లో పడి కొట్టుకుంటున్నాను. నన్ను వారించకండి స్వామి. అయితే ఆ వనమూలికలు ఎక్కడ దొరుకుతాయో, వాటిని ఎలా ఉపయోగించాలో అన్నీ వివరంగా చెప్తాను. అమావాస్య రోజున తప్ప అవసలు కంటిగా కనిపించవు. నువ్వు వచ్చే చతుర్దశి రోజున ఒకసారి వచ్చి కనిపించు. అమావాస్య రోజున జరగవలసిన తంతు కొంత ఉంది. ఆ వివరాలు చతుర్దశి రోజున చెప్తాను. జయరాంకి ఆనందంతో వెంటనే నోట మాట రాలేదు. అలాగే స్వామి, ఈరోజు ద్వాదశి, ఎల్లుండే కదా చతుర్దశి, తప్పక తమ దర్శనం చేసుకుంటాను అన్నాడు. చతుర్దశి రోజున పగటిపూట మాత్రమే రా. ఈరోజు ఆదివారం, మంచి రోజున నన్ను వచ్చి కలిశావు. మంగళవారం చతుర్దశి రోజు, అది కూడా మంచి రోజు, వెళ్ళిరా అన్నాడు సిద్ధుడు. మహాప్రసాదం స్వామి, ఆజ్ఞ ఇప్పించండి. వెళ్ళిరా నాయన అన్నాడు సిద్ధుడు. జయరాము తనకి గైడ్లాగా వ్యవహరించిన ఆ గిరిజన యువకుడి సహాయంతో అడవి నుంచి బయటకొచ్చాడు. కరుణాకరం చెప్పింది సంభ్రమాశ్చర్యాలతో విన్నాడు కేశవ్. అయితే నిన్న మంగళవారం, తిథి చతుర్దశి ఏమో, కాస్త క్యాలెండర్ చూసి చెప్పండి అన్నాడు. అతనిలో ఆతృత అధికమైంది. బంగారం మోజులో పడి అన్నయ్య ఏదో క్రూర వలయంలో చిక్కుకున్నాడు అని అనిపిస్తోంది అతనికి. కరుణాకరం క్యాలెండర్ చూసి, కరెక్టే, ఈరోజు అమావాస్య, అందుకే మీ అన్నయ్య వెళ్ళి ఉంటాడు, అనుమానమే లేదు. ఆదివారం రాజవొమ్మంగి వెళ్ళి వచ్చాడు. సోమవారం నాకు ఆఫీస్లో ఈ సంగతి చెప్పాడు. నేను కొట్టి పారేశాను. అదంతా ఉత్తది, ఎవడో నిన్ను వెర్రిబాగులు వాడిని చేసి ఆడిస్తున్నాడు. రాగితో బంగారం చేయడం ఏంటి, నీకు ఈ మూఢనమ్మకాలు ఎలా వంటబట్టాయో అని కేకలేశాను. మీ అన్నయ్య తన పట్టుదల వదల్లేదు. అలాంటి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అంటూ హెచ్చరించాను. సోమవారం 6 గంటల వరకు మా మధ్య ఇదే చర్చనీయ అంశమైంది. నిన్న ఉదయం నుంచే కదా జయరాం కనపడడం లేదు. ఖచ్చితంగా రాజవొమ్మంగికెళ్ళే ఉంటాడు అన్నాడు. కేశవ్లో ఉద్వేగం, అసహనం చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడెలా? అన్నయ్యకి ఏదైనా ఆపద సంభవిస్తే అన్నాడు భయంగా. అదే నేను ఆలోచిస్తున్నాను. సరే, ఓ పని చేద్దాం, మనం వెంటనే రాజవొమ్మంగి వెళ్దాం. అక్కడ మీ అన్నయ్య ఆచూకీ తెలియవచ్చు. అమావాస్య ఈరోజే కదా, అక్కడ ఏదో తంతు ఉందన్నాడు. మరి అది ఎలాంటి తంతో కనీసం ఆఫీస్కి సెలవు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే ఉద్యోగం పట్ల కూడా అతనికి శ్రద్ధ పోయింది. బంగారం వచ్చి పడుతుంటే జీతం రాళ్లతో పనేమిటి అని అనుకున్నాడు. నువ్వు మీ ఇంటి దగ్గరే ఉండు, ఓ అరగంటలో నేను వచ్చేస్తాను. 8 గంటలకి రాజవొమ్మంగి పోయే బస్సు ఉంది. ఇప్పుడు 7 గంటలు అవుతోంది కదా, దొరుకుతుంది అన్నాడు కరుణాకర్. కేశవ్ ఇల్లు చేరేసరికి రాధ ఆతృతగా అతని కోసమే నిరీక్షిస్తూ గడపలోనే నుంచింది. బాబు కేశవ, మీ అన్నయ్య ఏం చేశారో తెలుసా అన్నది ఉద్వేగంతో కూడిన దుఃఖంతో. ఏం చేశాడు వదినా? కేశవ్ గుండె దడదడా కొట్టుకోసాగింది. మధ్యాహ్నం మనకు కుమార్ కాన్వెంట్కి వెళ్ళి కుమార్ని తీసుకువెళ్ళారట. అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారో, మళ్ళీ అంత అర్జెంటుగాను వచ్చి కుమార్ని తీసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇంటికి కూడా రాకుండా ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో నాకేమీ బోధపడడమే లేదు. జ్వరం వచ్చినట్టుగా ఉంది, ఏమిటో అయిపోతున్నట్టు, ఏదో జరగకూడనిది జరిగిపోతున్నట్టు నా మనసు కీడు శంకిస్తోంది. ఆమె తూలి పడబోయి అంతలోనే నిలదొక్కుంది. వదినా, అప్సెట్ కావద్దు, అలా కూర్చో. అసలేం జరిగిందో చెప్పు. అన్నయ్య కుమార్ కాన్వెంట్కి వెళ్ళడం ఏమిటి? కుమార్ని తీసుకెళ్ళడం ఏంటి? ఎవరు చెప్పారు ఈ విషయం? ఎవరో కాదు, కుమార్ క్లాస్ టీచరే. స్కూల్ అయిపోయాక ఆమె కుమార్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ప్రతి సాయంత్రం ట్యూషన్ చెప్తుంది కదా. ఈరోజు కూడా అలాగే కుమార్ని తీసుకెళ్ళి ఉంటుంది. కుమార్తో వస్తుందని ఎదురు చూస్తున్నాను. నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ టీచర్ ఒక్కతే వచ్చింది. కుమార్ ఏడి అని అడిగాను. ఆమె నిర్ఘాంతపోయి, మధ్యాహ్నం వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారు కదండి, పుస్తకాలు క్లాస్లోనే ఉండిపోయాయి, ఇచ్చిపోదామని వచ్చాను. కుమార్ని వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి తీసుకురాలేదా అని అడిగింది. నా గుండెలు చల్లబడిపోయాయి. ఆమెకేదో సమాధానం చెప్పి పంపేసి నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నది రాధ ఆయాసపడుతూ. కేశవ్ నిర్ఘాంతపోయాడు. అన్నయ్య నిన్న ఉదయం అడవికి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు.
కుమార్ని ఎందుకు తీసుకెళ్ళినట్టు? మాట మాత్రంగానైనా వదినతో గాని తనతో గాని అసలు సంగతి ఎందుకు చెప్పలేదు? ఊళ్ళోకి వచ్చి కూడా ఇంటికెందుకు రాలేదు? అసలు కుమార్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఊహించడానికి కూడా భయంగా ఉంది కేశవ్కి. సరిగ్గా అప్పుడే కరుణాకరం తయారై వచ్చాడు. కేశవ్ చెప్పింది విని చేష్టలు ఉడిగినట్టు నిల్చుండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, కేశవ్, వెంటనే రాజబొమ్మంగి వెళ్ళాలి. మీ అన్నయ్య కుమార్ని అక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు అన్నాడు కరుణాకర్. రాధ అయోమయంగా చూసింది వాళ్ళిద్దరి వంక. కరుణాకర్ వంక చూసి, ఏంటి మీరు చెప్తున్నది? రాజబొమ్మంగి ఏంటి? కుమార్ని అక్కడికి తీసుకెళ్ళడం ఏంటి? దయచేసి వివరంగా చెప్పండి. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఒకేసారి తండ్రి కొడుకులు ఇద్దరు మాయమయ్యారు. తట్టుకోలేకపోతున్నాను అన్నది బేలగా. వదినా, ధైర్యం తెచ్చుకో. నేను కరుణాకరం గారు అన్నయ్యను వెతకడానికి వెళ్తున్నాం. నేను బహుశా రాత్రికి రాను. 1-2 రోజులు పట్టొచ్చు తిరిగి రావడానికి. నువ్వేం కంగారు పడొద్దు. అన్నయ్యను తీసుకొస్తాను. కుమార్, అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తారు. నువ్వు భోంచేసి నిద్రపో. తలుపులు జాగ్రత్తగా వేసుకో అంటూ ధైర్యం చెప్పాడు రాధకి. భోంచేసి వెళ్ళు అన్నది గొంతు పెగల్చుకుని. ఎలాగో బస్సు వెళ్ళిపోతుంది, వెళ్తున్నాం అంటూ హడావిడిగా కరుణాకరంతో బయలుదేరాడు కేశవ్. వచ్చావా నాయన? అలా కూర్చో. ఈరోజు చతుర్దశి మంగళవారం. నీ సంకల్పానికి దృఢత్వం కలిగించే రోజు. ఈ రోజు ఎందుకు రమ్మన్నానో తెలుసా? అడిగాడు సిద్ధుడు జయరాం వంక నవ్వుతూ చూసి. చెప్పండి స్వామి అన్నాడు వినమ్రంగా. చూడు నాయన, ఈ బంగారం సృష్టికి చాలా వ్యయ ప్రయాసలకి ఓర్చాలి. చాలా శ్రమతో కూడిన సాధన చెయ్యాలి. నీకు సమ్మతమేనా? సమ్మతమే స్వామి, సెలవివ్వండి అన్నట్టు అడగడం మర్చాను. నువ్వు సంతానవంతుడివే కదా, సంతానం లేనివాడివి కాదు కదా? సంతానవంతుడినే స్వామి. 6 ఏళ్ల కొడుకున్నాడు. బేష్. నీ తపస్సుకు పరిపూర్ణత్వం కలగాలంటే నీ వెంట నీ కొడుకు కూడా ఉండాలి. నా కొడుక? అంతటి పసివాడు ఈ అడవిలోకి ఎలా రాగలడు, ఎలా ఉండగలడు? నువ్వు తీసుకురా. నీ కొడుకు నీ వెంట ఉండడానికి అభ్యంతరం ఏముంటుంది? సాధన పూర్తి కాగానే మూలికలతో పాటు స్వర్ణ సాధనా శక్తితో ఆనందంగా వెళ్ళిపోవచ్చు కదా ఇరువురూ కలిసి. అవుననుకోండి, మరి ఇప్పుడు ఎలా తీసుకురావడం? సాధన ప్రారంభించేది రేపు అమావాస్య రోజున కదా. నువ్వు తిరిగెళ్ళి రేపు సాయంత్రానికి నీ కొడుకును వెంట పెట్టుకొని రా. రేపు సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి రా. రేపు రాత్రి క్రతువు ప్రారంభం అవుతుంది. జయరాం అయోమయ అవస్థలోనే అంగీకార సూచకంగా తల ఆడించాడు. ఈ రాత్రికి ఎక్కడికైనా విశ్రమించు. నీ ఇంటికి వెళ్ళకూడదు. ఇదిగో మంత్రించిన విభూది నీ నొసట పెడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వు దీక్షాబద్ధుడివై ఉండాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మంత్రం బెడిసి కొడుతుంది. ఇష్టమే కదా? ఇష్టమే స్వామి. కానీ నా కొడుకుని తేవడం గురించే ఆలోచిస్తున్నాను. నా ఇంటికి వెళ్ళకూడదు అన్నారు, ఎవరితో చెప్పకూడదు అన్నారు. అదేమంత కష్టమైన పని? నీ బిడ్డ పాఠశాలలో చదువుకుంటున్నాడు అంటివి కదా. రేపు ఉదయం బయలుదేరి సరాసరి పాఠశాల నుంచి నీ కుమారుణ్ణి వెంట పెట్టుకొని తిరిగి ఇక్కడికి సూర్యాస్తమయం జరిగేటప్పటికి తీసుకురాలేవా? తీసుకురాగలను స్వామి. మంచిది, వెళ్ళిరా నాయన. ఈ విషయం నీకు అత్యంత ఆప్తులైన వాళ్ళకు కూడా తెలియకూడదు. నువ్వు ఈ క్రతువు మొదలుపెట్టావు, మధ్యలో వెనుకంజ వేస్తే అంతా అరిష్టమే, గుర్తుంచుకో. అలాగే స్వామి. ఈ రాత్రికి ఇక్కడెక్కడో గడిపి రేపు బయలుదేరి మా ఊరు వెళ్తాను. మీరు చెప్పినట్టే రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయినాక నా బిడ్డతో సహా ఇక్కడికి వచ్చేస్తాను. మంచిది, వెళ్ళిరా అన్నాడా సిద్ధుడు. మర్నాడు కుమార్ని తీసుకొని వచ్చాడు జయరాం. రా నాయనా, వీడు నీ బిడ్డ. ఆహా, అచ్చు నీ పోలికల్నే పుణికిపుచ్చుకున్నాడు. రా బిడ్డ, నువ్వు కూడా ఈ దర్భాసనం మీద కూర్చో అన్నాడు సిద్ధుడు నవ్వుతూ. తండ్రి వెనకగా భయంగా ఒదిగి ఉన్న కుమార్ని చూసి, భయం లేదు కుమార్, స్వామికి సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు జయరాం. కుమారు భయంగా సిద్ధుడి వంక చూస్తూ నమస్కారం చేశాడు. అప్పుడు రాత్రి 7 గంటలు దాటి 20 నిమిషాలైంది. సిద్ధుడు జయరాం వైపు దయగా చూస్తూ, నీ బిడ్డను తీసుకొస్తున్నట్టు ఎవరితోనూ చెప్పలేదు కదూ అన్నాడు. లేదు స్వామి, అసలు నేను ఎవరిని కలుసుకోనే లేదు, పెదవి విప్పి మాట్లాడలేదు.
మీరు చెప్పిన విధంగా దీక్ష వహించి మా బాబుని తీసుకొచ్చాను. ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి అన్నాడు జయరాం. చెప్తాను. రాత్రి సరిగ్గా 12 గంటలకు దీక్షతో కూర్చోవాలి. అందుకు కావలసిన రంగం సిద్ధం చేస్తాను. ఈ లోపల మీ ఇద్దరూ ఏదో ఇంత తిని ఈ గుహలోనే విశ్రమించండి అన్నాడు సిద్ధుడు. అలాగే స్వామి, తమ ఆజ్ఞ అన్నాడు జయరాం. కుమార్కి ఇదంతా చాలా వింతగా భయంగా అనిపిస్తోంది. ఏదో ఎప్పుడో చూడని కొత్త వాతావరణం, బీభత్సంగా ఉన్న గుహ, దెయ్యాల్లాగా చుట్టూ చెట్లు, గుట్టలు, పుట్టలు, గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటే తండ్రి నంటి పెట్టుకొని ఉండిపోయాడు. జయరాం మనసు నిండా బంగారం, దాని గురించిన ఆలోచనలే ముసురుకున్నాయి. తన చిరకాల వాంఛితం నెరవేరబోతున్నందుకు ఆనందంతో తల ములకలు అవుతున్నాడు. బస్సు వేగంగా పోతోంది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడడం లేదు. కేశవ్ మనసంతా టెన్షన్తోనూ భయంతోనూ నిండిపోయింది. అన్నయ్య అత్యాశకు పోయి పీకల మీదకు తెచ్చుకున్నాడేమోనని అతని ఆలోచన అంతా. కరుణాకర్ ఆలోచనలు కూడా జయరాం చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకు జయరాం ఇలా దిగజారిపోయాడు? పైగా కొడుకును కూడా తనతో తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అతన్ని అంతగా ప్రేరేపించిన ఆ సిద్ధుడెవరు? ఉత్తపుణ్యానికి జయరాంకి ఎందుకు ఆ స్వర్ణ విద్యని నేర్పడానికి అంగీకరించాడు? తల విదిలించాడు. బస్సు బయలుదేరి అరగంట దాటింది. సామర్లకోట, పెద్దాపురంల మధ్య ఉన్నది. మరొక 2 గంటల ప్రయాణం ఉన్నది. సమయం రాత్రి 8:30 గంటలు. కరుణాకర్, కేశవ పక్కపక్కనే కూర్చునున్నారు. ఇద్దరు కూర్చునే సీటు అది. ఎక్కువసేపు అలా మౌనంగా ఉండలేకపోయాడు కేశవ్. అన్నయ్యకు అసలు ఈ ప్రేరణ పుట్టించింది ఎవరో మీకు తెలుసా అన్నాడు కేశవ. ఎవరో కొండజాతి కుర్రవాడు. అతడు ఎలా కలిశాడో, జయరాం ఎలా లొంగిపోయాడో నాకు అర్థం కావడం లేదు. వివరాలు పూర్తిగా చెప్పలేదు. ఇదంతా ప్లాన్ మీద జరిగిందేమోనని అనుమానంగా ఉంది. కావచ్చు. జయరాం బలహీనతనని తమ స్వార్థానికి వాడుకోవడానికి ఎవరో కావాలనే బంగారం ఆశపెట్టి ఉండొచ్చు. అంటే మీ అన్నయ్య గురించి, అతని అవసరాల గురించి బాగా తెలిసిన వాళ్ళకే అది సాధ్యపడుతుంది. అలాంటి వాళ్ళు ఎవరు? అన్నయ్యకి మీరు అత్యంత సన్నిహితులు కదా, మీకు తెలిసి ఉంటుందని అడుగుతున్నాను. అన్యదా భావించకండే. పర్వాలేదు, ఇందులో అపార్థాలకి తావులేవు. అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఆఫీస్లో మీ అన్నయ్య అంటే పడని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు లేకపోలేదు. మీ అన్నయ్య అడ్డు లేకపోతే ప్రమోషన్ వాళ్ళకే వస్తుంది. కానీ వాళ్ళు ఇంత ప్లాన్ చేసి ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఎందుకయ్యరు? అన్నయ్యను అడ్డు తొలగించుకుంటే వాళ్ళకే కదా ప్రమోషన్ వచ్చేది. స్వార్థం ఎంత పనైనా చేయిస్తుంది. అఫ్కోర్స్ ఆ విషయం కనిపెట్టడం పెద్ద కష్టం కాదనుకోండి. కాకినాడ తిరిగొచ్చాక ఆ విషయం మళ్ళీ ఆలోచిద్దాం. వాళ్ళ మాటల మధ్య బస్సు రాజవొమ్మంగి చేరింది. రాత్రి 10:30 గంటలైంది బస్సు దిగేసరికి. అమావాస్య చీకట్లు అంతటా పరుచుకొని ఉన్నాయి. బస్టాండ్లో అక్కడక్కడ తక్కువ క్యాండిల్ బల్బులు చీకటి పారదోలలేక పోతున్నాయి. అదే చివరి బస్సు కావడంతో బస్టాండ్లోని పళ్ళ దుకాణాలు, సోడా బడ్డీలు కట్టేశారు. అంతా నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఫారెస్ట్ ఠాణా దగ్గర మాత్రం ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి దీపాలు. ఎక్కడికి వెళ్దాం అన్నాడు కేశవ చీకటిని, భయంకరమైన నిశ్శబ్దాన్ని చూసి. ఇక్కడికి 2 ఫర్లాంగుల దూరం నుంచి అడవి మొదలవుతుంది. నేనెప్పుడు ఇక్కడికి రాలేదు. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఇక్కడ విషయాలు నాకేమాత్రం తెలియవు. ఎవరినైనా అడుగుదాం. అందరూ దాదాపు నిద్రావస్థలో ఉండే సమయం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? అలా నిరాశపడొద్దు. లోకల్గా ఉండేవాళ్ళని ఎవరిని అడిగినా చెప్పకపోరు. అయితే ఆ సిద్ధుడి గురించి డైరెక్ట్గా అడగకూడదు. ఫారెస్ట్ లోపలికి దారి తెలుసుకుంటే అక్కడి నుంచి మన పాటలు మనం పడతాం. నా వెంట 4 సెల్స్, టార్చ్ లైట్లు, అవసరమైతే ప్రాణ రక్షణార్థం 2 కత్తులు, తాడు, సిగార్, లైటర్ వంటి పరికరాలు తెచ్చాను అన్నాడు కరుణాకర్. అతని భుజానికి పెద్ద ఎయిర్ బ్యాగ్ వేలాడుతోంది. కేశవ్ సిగ్గుపడ్డాడు. తను ఆ మాత్రం సిద్ధంగా రానందుకు. మనసు చికాగ్గా ఉన్నప్పుడు, అన్సెటిల్డ్గా ఉన్నప్పుడు మరి ఏ విషయం మీదకు దృష్టి పోదు. తనిప్పుడు అదే స్థితిలో ఉన్నాడు.
మనతో పాటు బస్సులో దిగాడు చూడు, ఆయన బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. ఏ టీచరో లేక ఇక్కడ ఆఫీసర్లో ఎక్కడైనా పనిచేస్తున్న ఉద్యోగం అయి ఉంటాడు. త్వరపడు, ఆయన్ని కలుసుకుని వివరాలు సేకరిద్దాం. దూరంగా నడిచి వెళ్తున్న ఒక నడి వయసు వ్యక్తిని చూసి అన్నాడు కరుణాకర్. 5 నిమిషాల్లో ఆయన్ని కలుసుకున్నారు. కరుణాకర్ అడిగిన దానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఏమిటి అడవిలోకి దారా ఈ టైంలోనా, అంత అవసరం ఏమొచ్చింది అన్నాడు ఇద్దరు వంక సాలోచనగా చూస్తూ. కరుణాకర్ ఏం చెప్పాలా అని క్షణం తడుముకుని, మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఇక్కడ మలేరియా జ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్న గిరిజనులకు రాడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాం. మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నాయని. అంటువ్యాధి అనేను ఒకరోజు ఆలస్యం అయ్యే కొద్దీ కొన్ని వందల మందికి అది దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. అందుకే ఈ రాత్రే కొందరికైనా ట్రీట్మెంట్ ఇవ్వాలని బయలుదేరాం. ఆ వ్యక్తి చేయి చాచి వారితో కరచాలనం చేసి, చాలా సంతోషం, మిమ్మల్ని కలుసుకోవడం ఆనందదాయకం. బై నా పేరు పశుపతి, ఇక్కడ వెటర్నిటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నా వల్ల మీకేం సాయం కావాలి అన్నాడు కరుణాకర్ భుజానున్న బ్యాంకు వంక చూస్తూ. మిమ్మల్ని కొలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు కరుణాకర్. దయచేసి ఫారెస్ట్ లోపలికి దారి చూపించండి, మా ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం. ఈ రాత్రి సమయంలో ఏం అవస్థపడతారు? నేను వెటర్నిటీ హాస్పిటల్లో మీకు ఈ రాత్రికి వసతి ఏర్పాట్లు చేస్తాను. రెస్ట్ తీసుకొని రేపు తెల్లారుజామునే ఆ పని ప్రారంభించవచ్చు అన్నాడు పశుపతి. కరుణాకర్ వెంటనే, అన్యదా భావించకండి, మలేరియా భయంకరమైన అంటుజ్వరం, అతి తొందరగా వ్యాపించే వ్యాధి. అందుకని పాజిటివ్ కేసులను అర్జెంటుగా ట్రీట్ చేయాలి, అందుకే మా తొందర అన్నాడు. అలాగే మీ ఇష్టం. ఈ చీకట్లో కొత్త చోటు, అందున అడవిలో మీరేం అవస్థలు పడతారోనని నా భయం. ఇదిగో ఆ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా, అదే ఫారెస్ట్ ఠాణా. అక్కడ ఫారెస్ట్ ఆఫీసరు, ఠాణేదారు, గార్డు వగైరా సిబ్బంది క్వార్టర్స్లు ఉంటాయి. అవి దాటుకుని లోపలికి వెళ్తే కోయగూడాలు ఉంటాయి. మీ దగ్గర పేర్లుంటాయేమో కదా? ఉన్నాయి. పాజిటివ్ కేసుల పేర్లన్నీ లిస్టు రాసుకున్నాం. మంచిది, కానీ ఒక్క విషయం మీకు చెప్పాల్సి ఉంటుంది, జాగ్రత్తగా వినండి అన్నాడు పశుపతి లో గొంతుకతో. కరుణాకర్, కేశవ్ అతని వంక ఆశ్చర్యంగా చూశారు. ఆ క్వార్టర్స్కి కుడివైపు దాదాపు 2 మైళ్ళు పోతే జన సంచారం లేని కొండ గుహలున్నాయి. అటువైపు మాత్రం పొరపాటును కూడా పోవద్దు. ఎందుకలా అంటున్నారు అడిగాడు కేశవ్. అక్కడెవడో సిద్ధుడున్నాడని జనం చెప్పుకుంటారు. అతను ఏదో అతీంద్రియ శక్తుల్ని సంపాదించడానికి నరబలులు ఇస్తూ ఉంటాడని ప్రతీతి. అయితే ప్రత్యక్షంగా చూసిన వారెవరూ లేరనుకోండి, కానీ నిప్పు లేనిదే పొగ రాదుగా అన్నాడు పశుపతి. తమకు కావలసిన విషయాన్ని అతను ప్రస్తావించడం ఇద్దరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. మరికొన్ని వివరాలు అతని నుంచి సేకరించారు. పశుపతి చెప్పిన కథనం ప్రకారం అక్కడ చాన్నాళ్లుగా ఒక వృద్ధుడు ఓ కొండ గుహలో నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు. ఎప్పుడూ ధ్యాన సమాధిలో ఉండే ఆ వృద్ధుడు కొండజాతి వాళ్లకు ఆరాధ్యనీయుడు. అతన్ని అందరూ సాములోరు అని పిలుస్తూ ఉంటారు. అయ్యోరు అంటూ పడి మొక్కుతారు. కొండజాతి క్షేమం కోసం, వాళ్ల ఉన్నతి కోసం మాత్రమే తను నిత్యం తపస్సమాధిలో ఉన్నట్టు చెప్తూ ఉంటాడు. దాంతో ఆ అమాయకమైన కొండ ప్రజలు అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యులు అందరూ అప్పుడప్పుడు మాయం కావడంతో వాళ్ళందరూ ఆందోళన చెంది నిఘా వేయగా ఆ సిద్ధుడు వాళ్ళను మాయం చేస్తున్నాడు అని తెలిసింది. అయితే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. మాయమైన వాళ్ళందరూ మగపిల్లలే కావడం, 10 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాన్ని బట్టి ఆ సిద్ధుడే వాళ్ళని ఎత్తుకుపోయి బలిచ్చి ఉండొచ్చునని అనుమానించారు. అయితే సిద్ధుడిని ప్రశ్నించడానికి కానీ అతన్ని కలుసుకోవడానికి కానీ ఎవ్వరికి అనుమతి ఇవ్వబడదు. పైగా కొండజాతి మనుషులు అనునిత్యం అక్కడ కాస్తూ ఉంటారు. సిద్ధుడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకుంటారు. అందుకే ఎవ్వరిని అతన్ని కలుసుకోవడానికి కానీ నేరం మోపడానికి కానీ ధైర్యం చాలేదు. తనకు జరిగిన అన్యాయానికి కుమిలిపోయి అక్కడి నుంచి బదిలీలు చేయించుకొని వెళ్ళిపోయారు. ఇంత జరిగినా పోలీసులు కానీ నాయకులు కానీ
ఎవరూ పట్టించుకోలేదా అని అడిగాడు కరుణాకర్. కేశవ్కి ఆపాటికే జరగబోతున్న ఘోరం కళ్ళ ముందు కట్టినట్టు కనిపించి నాడులు కుంగిపోయాయి. అన్నయ్య కుమార్ని ఎందుకు అర్జెంటుగా తీసుకెళ్లాడో అప్పుడు అర్థమైపోయింది. బంగారు పిచ్చిలో పడి సిద్ధుడు మాయలో చిక్కుకుపోయి అతని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. అందుకే అతని ఆజ్ఞను శిరసావహించి కట్టుకున్న భార్యకు కూడా చెప్పకుండా కన్న కొడుకుని తీసిపోయి సిద్ధుడికి అప్పగించేశాడు. అయితే అతడికి సిద్ధుడి పన్నాగం తెలిసే ఉండదు. తెలిసి ఏ కన్న తండ్రి కొడుకుని బలి చేసుకోవడానికి సిద్ధపడడు. డబ్బు కోసం ఒక్కగానొక్క కొడుకు ప్రాణం చేజేతులా తీసుకోడు. అన్నయ్యని మభ్యపెట్టిన కుమారుని రప్పించాడు. ఇప్పుడు పశుపతి చెప్పిన మాటలతో తన అనుమానం పూర్తిగా బలపడింది. ఖచ్చితంగా బలివ్వడానికే కుమార్ని రప్పించాడు ఆ సిద్ధుడు. కరుణాకర్ ప్రశ్నకు పశుపతి తల అడ్డంగా తిప్పి, పోలీసులకి కూడా సిద్ధుడి దరిదాపులకు పోవడానికి ధైర్యమే లేదు. నాయకులు కూడా ఇక్కడెవరున్నారు? కోయగూడెం నాయకులే కదా. వాళ్ళు సిద్ధుడికి దాసులు, పెదవి మెదపరు. ఈరోజు మిమ్మల్ని ఎందుకు వారిస్తున్నానో తెలుసా? ప్రతి అమావాస్య రోజున అర్ధరాత్రి ఆ కొండ గుహల పరిసరాల్లో ఖచ్చితంగా ఏదో ఒక నరబలి జరుగుతూనే ఉంటుంది అని తెలిసిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సమయం అర్ధరాత్రి దగ్గర పడుతోంది. ఈ సమయంలో అడవి లోపలికి పోవాలని ఎవ్వరూ అనుకోరు. చివరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సమయంలో అడవిలోకి పోరు. కరుణాకర్, కేశవులు అతని మాటలు వింటూనే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వాళ్ల మనసులోకి ప్రవేశించిన మాట ఒకటే. అర్ధరాత్రి 12 గంటలకు బలి కార్యక్రమం ఉంటుంది. అంటే సరిగ్గా మరొక గంట వ్యవధిలో తామేం చేయగలరో, ఎలా ఈ ఘోరాన్ని ఆపు చేయగలరో వాళ్ల మనసుల్ని తొలిచేస్తోంది. అదే సమస్య మీద ఇద్దరు మనసులోనే తర్జన భర్జనలు చేసుకుంటున్నారు. త్వరగా అడవి లోపలికి సిద్ధుడి కొండ గుహ దగ్గరకు చేరుకోవాలి. అతని దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు అడవి దారి పట్టారు. తండ్రి బిడ్డలిద్దరూ ఈ కాలవలో శుచిగా స్నానం చేయండి, తర్వాత కార్యక్రమం చెప్తాను అన్నాడు నిత్యానంద స్వామి. జయరాం కుమార్తో కలిపి కాలవలో దిగాడు. నీళ్లు చల్లగా ఒంటికి తాకి వణికింపజేశాయి. కుమారు మొదట తట్టుకోలేకపోయాడు. డాడీ, బాగా చలిగా ఉంది, నేను స్నానం చేయలేను అన్నాడు నీటిలోంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తూ. పర్వాలేదు కుమార్, 2 నిమిషాలు అయిపోయింది అంటూ బుజ్జగిస్తూ ఐసులా ఎముకల్ని కొరికేస్తున్న నీటిలో నెత్తురు గడ్డకట్టించే చలిలో స్నానాలు పూర్తి చేశాడు జయరాం. ఆకాశంలో మెనుకుమంటున్న చుక్కలు కాలవ నీటిలో ప్రతిఫలిస్తున్నాయి. అక్కడ తప్పితే మరెక్కడ చుట్టుపక్కల ఆకాశం కూడా కనిపించనంత గుబురుగా పెరిగిపోయి ఉన్నాయి చెట్లు. అమావాస్య రాత్రి అంత గాఢాంధకారంగా ఉంటుందన్న విషయం ఆ రోజే మొదటిసారిగా తెలిసింది జయరాంకి. అంతసేపు గట్టు మీద స్వామి నిల్చునే ఉన్నాడు. మళ్ళీ తమ గుడ్డలు వేసుకుంటే వారించి, అవి వద్దు, పూజకి అర్హమైనవి కాదవి, ఈ నారబట్టలు కట్టుకోండి అన్నాడు నార గుడ్డలు అందిస్తూ. జయరాము ఎందుకు ఏమని ప్రశ్నించే స్థితిలోనే లేడు. తన కోరిక మరికొన్ని క్షణాల్లో నెరవేరబోతోందని ఆనందంతో తలములకలు అయిపోతున్నాడు. స్వామి చెప్పింది వేదవాక్ అన్నట్టు చా తప్పకుండా ఆచరిస్తున్నాడు. కుమారి చేత కూడా ఆచరింప చేస్తున్నాడు. అయితే అతను ఏ మాత్రం మనసు పెట్టి ఆలోచించినా ఇందులో కుమార్ ప్రమేయం ఎందుకొచ్చింది అన్న విషయం అర్థమై ఉండేది. కానీ అతడిప్పుడు పూర్తిగా స్వామి ఆధీనంలో ఉన్నాడు. అతను హిప్నటిస్ట్ లాగా, తను ట్రాన్స్లో ఉన్నవాడిలాగా, మంత్రముగ్ధుళ్లాగా చేసుకుపోతున్నాడు. అప్పటికి చీకటి బాగా అలవాటు పడ్డాయి జయరాం కళ్ళకు. చెయ్యి తిప్పి టైం చూసుకోబోయాడు, కానీ చేతికి వాచి లేదు. గుహలో వదిలేసి వచ్చాడు స్నానానికి వచ్చే ముందు. గుహ దగ్గర బయలుదేరినప్పుడు 9 గంటలైంది. ఇప్పుడు మరో గంట కలుపుకోవచ్చును అని అనుకున్నాడు. మళ్ళీ గుహ దగ్గరకు చేరుకున్నారు ముగ్గురు. గుహ దగ్గర 4 కోయవాళ్ళు చేతుల్లో నూనె గుడ్డలు చుట్టిన కాగడాలతో నిల్చునున్నారు.
కొండ గుహలు, ఆ పరిసర ప్రాంతాలు వెలుగుతో నిండిపోయాయి. చీకట్లోంచి ఒక్కసారి వెలుతురులోకి లాగానే కళ్ళు మిరమిట్లు గొలిపాయి జయరాంకి. కుమారు నిద్ర మత్తులో జోగుతున్నాడు. జయరాం భుజం మీద తలవాల్చి నిద్రకు ఉపక్రమించాడు. నాయనా, బిడ్డ నిద్రపోతున్నాడు, నిద్రపోనివ్వద్దు. జరగవలసిన క్రతువుకి పుత్రుడు తప్పకుండా ఉండాలి హెచ్చరించాడు స్వామి. జయరాం చేత్తో తట్టి లేపి కుమార్ని బండరాతి మీద కూర్చోబెట్టాడు. గుహలో 4-5 బల్ల పరుపుగా ఉన్న బండరాళ్ళు అమర్చబడి ఉన్నాయి. వాటిలో ఒక ఆసనం మీద పులి చర్మం పరిచి ఉంది. అది స్వామి ఆసనం. తక్కిన బండరాళ్ల మీద దర్భ చేపలు పరిచి ఉన్నాయి. అవి జయరాం లాంటి వాళ్లకు, కోయ నాయకుల్లాంటి ప్రముఖులకు ఆఫర్ చేయబడతాయి. స్వామి జయరాంకి బండరాతి ఆసనం మీద కూర్చుండవలసిందిగా సౌజ్ఞ చేశాడు. జయరాం కుమార్ని పక్కన కూర్చోబెట్టుకొని తాను కూడా కూర్చున్నాడు. ఒక కోయ నాయకుడు స్వామి ఆదేశం మీద ఒక పూసల దండ తెచ్చి జయరాం మెళ్ళలో వేశాడు. మరో కోయవాడు దర్భపుల్లలు, ఆకులు కలిపి కట్టిన మరొక దండం తెచ్చి కుమార్ మెళ్ళలో వేశాడు. జయరాము ఎందుకని అడగబోయి అంతలోనే విరమించుకున్నాడు. మొదట్లోనే స్వామి హెచ్చరించి ఉన్నాడు, ఈ తంతు విషయమే ఎందుకు ఏమిటని ప్రశ్నించకూడదని. తన మీద పూర్తి విశ్వాసం ఉంటేనే సిద్ధపడమని, లేకుంటే వచ్చిన తోవనే తిరిగి పొమ్మని చాలా ఖచ్చితంగా చెప్పాడు. అందుకే జయరాం మనసులో తేలు కొండిలా తలెత్తే ప్రశ్నలను మనసులోనే సమాధి చేసేస్తూ వచ్చాడు. నిష్ఠగా క్రతువు చేస్తే తప్ప ఫలితం లభించదని స్వామి చెప్పాడు. మా ఆచారం ప్రకారం కొండదేవతకు మొక్కుకొని ఏ పనైనా మొదలు పెడతాం. బంగారం చేయడం వంటి అతి ముఖ్యమైన పని కొండదేవత ఆశీస్సులు చాలా అవసరం. ఓసారి అమ్మను దర్శించుకుని వద్దామా అన్నాడు స్వామి జయరాం వైపు నవ్వుతూ చూసి. అలాగే స్వామి, తప్పక వెళ్ళొద్దాం అన్నాడు జయరాం. నీ బిడ్డను తీసుకెళ్దాం, మా కొండ నాయకుడొకడు ఎత్తుకుని తీసుకొస్తాళ్లే పద అన్నాడు స్వామి లేచి ముందుకు దారితీస్తూ. ఒక కొండ నాయకుడు కుమార్ని ఎత్తుకున్నాడు. మరో 2 కాగడాలతో వాళ్ళను అనుసరించారు. ఓ 10 నిమిషాల తర్వాత కొండదేవత విగ్రహం దగ్గరికి చేరుకున్నాడు. జయరాం విగ్రహాన్ని చూస్తూనే ఒక్కడుగు వెనక్కి వేశాడు. అతి భయంకరమైన విగ్రహం. దాదాపు 12 అడుగుల ఎత్తుంది. నాలుక ఎర్రగా మండే మంటలా బయటకు చాచి ఉంది. తల నుంచి పాదాల వరకు ఎర్రగా సింధూరం పూయబడి కాగడాల వెలుతురులోనైనా భయంకరంగా ఉంది. కుమారైతే ముందే కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు భయంతో. అంత చలిలోనూ ఆ పసివాడికి ముచ్చెమటలు పోసాయి. సన్నగా వణుకుతున్నాడు. కొండదేవత మెళ్ళోని హారం చూసి జయరాం శరీరం జలజరించింది. వెన్నులో ఏదో పాకినట్టు జల్లుమంది. మానవ కపాలాలు మాలగా గట్టి దేవత మెళ్ళో వేశారు. నాల్క చాచుకొని కపాల హారం మెళ్ళో వేసుకొని ఓ చేత్తో త్రిశూలాన్ని, మరో చేత్తో విచ్చు కత్తిని పట్టుకుని అరవీర భయంకరంగా వెలిగిపోతున్న ఆ దేవత సజీవ మూర్తిలాగా కళ్ళెదుట నిలిచి కరవాలనంతో తల తెగనరకడానికి సిద్ధమై ఉన్నట్టు కనిపించింది జయరాంకి. విగ్రహం కాళ్ల దగ్గర నిప్పు రాజేసి ఉంది. విగ్రహం కాళ్ల ముందు స్వామి మోకరిల్లి లేచాడు. విగ్రహం కాళ్ల ముందర ఓ మట్టి పాత్రలో ఉన్న భస్మం తీసి నిప్పులో వేశాడు. ఒక్కసారిగా విపరీతమైన పొగ లేచింది. చాలా దట్టంగా అలుముకుంది. సాంబ్రాణి కన్నా చాలా ఘాటుగా ఆ ప్రదేశాన్నంతా అదొక రకమైన వింత వాసన చుట్టుముట్టింది. స్వామి ఏదో మంత్రాన్ని ఉచ్చస్వరంతో పలుకుతున్నాడు. అది తెలుగు కాదు, సంస్కృతం కూడా కాదు. అదేదో పైశాచిక భాషలాగా ఉంది. కఠిన పదజాలంతో చాలా నిష్ఠగా చదువుతున్నాడు స్వామి. ఇంతలో ఒక కోయ నాయకుడు రాగిరేకు చుట్టం తెచ్చాడు. దాన్ని స్వామి అందుకొని దేవతా విగ్రహం పాదాల ముందుంచాడు. జయరాం మనసు పురివిప్పిన నెమలిలాగా ఉంది. ఎదురుగుండా రాగిరేకు చుట్ట బదులు బంగారుపు రేకు కనిపించి కన్నుల పండగ చేస్తోంది. స్వామి భస్మం వేసి జయరాంకిచ్చి అగ్నిగుండంలో వేయమని చెప్పాడు. జయరాం అలాగే చేశాడు. ఏవో కొన్ని వనమూలికలు కూడా ఇచ్చి అగ్నిలో వేయమన్నాడు స్వామి. జయరాం అలాగే చేశాడు. నీలిరంగు పొగ దట్టంగా అలుముకుంది. ఆ ఘాటుకు కుమార్కి తెరలుగా దగ్గొచ్చింది.
ఎడ తెగకుండా దగ్గుతూ సొమ్మసిల్లిపోయాడు. అప్పుడు రాత్రి 11 గంటలైంది. కరుణాకర్ చేతిలోని 4 సెల్స్ టార్చి ప్రకాశవంతంగా వెలుగు జిమ్ముతూ చాలా దూరం వరకు స్పష్టంగా దారి చూపిస్తోంది. ఇద్దరు అడవిదారి పట్టి 15 నిమిషాలైంది. అంతకంతకు ఫారెస్ట్ ఠాణా ఆఫీసు క్వార్టర్సు దగ్గర పడుతున్నాయి. క్వార్టర్స్ బయట ఎవరో మనుషులు మసలుతున్న జాడ కనిపిస్తోంది. ఎవరో మసలుతున్నట్టుంది కదూ అన్నాడు కేశవ్. అందుకే ఆ క్వార్టర్స్ ముందు భాగం నుంచి గాక వెనక నుంచి లోపలికి ప్రవేశించే దారి ఏమైనా ఉందేమో చూడాలి. ఇద్దరు మెల్లగా నడుస్తున్నారు. కరుణాకర్ వేళ్ల సందుల నుంచి మాత్రమే టార్చి వెలుతురు నేల మీద పడేలాగా అరచేత్తో అద్దాన్ని మూసి పట్టుకున్నాడు. తమ ఉనికి ఎవ్వరికి తెలియకూడదు అని అతడి ఉద్దేశం. పశుపతి చెప్పిన గుర్తులు కేశవ్ బాగా గుర్తుపెట్టుకున్నాడు. క్వార్టర్స్కి కుడివైపు నుంచి 2 మైళ్ళు నడిస్తే కొండ గుహలు వస్తాయి. ఆ కొండ గుహలో ఒక దాంట్లో సిద్ధుడున్నాడు. క్వార్టర్స్ వెనక పక్క అంతా తుప్పలు, పొదలు, పుట్టలతో నిండి ఉన్నాయి. చురకత్తుల్లా మనతేలిన రాళ్ళు గుబులు పుట్టిస్తున్నాయి. క్వార్టర్స్ ముందు నుంచి మాత్రమే దారి చేశారు. క్వార్టర్స్ చివరి వరకు ఆ రోడ్డు సాఫీగా ఉంది. కరుణాకర్ కేశవ్ వంక చూసి, ఇక క్వార్టర్స్ ముందు నుంచి వెళ్ళక తప్పేలా లేదు, ఎలా అన్నాడు. క్వార్టర్స్ ముందు 2 వ్యక్తులు సిగరెట్లో చుట్టలో తాగుతున్నారు. ఆ సూచనగా ఎర్రటి నిప్పు వాళ్ళ పెదవుల దగ్గర కనిపిస్తోంది. వాళ్ళు సెంట్రీలో లేక ఆ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వాళ్ళో కావచ్చు. నేను వాళ్ళ దృష్టిని మళ్ళిస్తాను. వాళ్ళు అటు వెళ్ళగానే మనం ఇటు దాటేయచ్చు అన్నాడు కేశవ్. ఎలా మళ్ళిస్తావు? వాళ్ళు గమనిస్తే ప్రమాదం కదా. కేశవ్ నేల మీద ఒక మాదిరిగా పెద్దగా ఉన్న రాళ్లను ఏరాడు. క్వార్టర్స్కి ఎడం పక్కగా గుబురు పొదల మధ్యకు రాళ్లు విసిరాడు. పొదల్లో రాళ్లు సృష్టించిన ధ్వని నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో స్పష్టంగా వినిపించింది. క్వార్టర్స్ ముందు నుంచి నుంచున్న 2 వ్యక్తుల్లో ఆశించిన మార్పు కనిపించింది. 2 చేతుల్లోనూ గన్స్ పట్టుకుని ఆ పొదల వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళారు. వాళ్ల చేతుల్లో కూడా టార్చ్ లైట్లు ఉన్నాయి. కేశవ్ కరుణాకర్ వంక చూసి, ఇదే మంచి అవకాశం. పొదవైపు నుంచి వెనక్కు మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల మనం గుహవైపుకు పోయే కుడివైపుకు దారి పట్టాలి అన్నాడు వేగంగా అటు అడుగులు వేస్తూ. కరుణాకర్ అతని వంక ప్రశంసాపూర్వకంగా చూసి, గుడ్ ఐడియా అన్నాడు. కరుణాకర్ కేశవ్ 2 నిమిషాల్లో క్వార్టర్స్ను దాటేసి గుహల వైపు పోయే దారిలోకి మళ్ళీ పోయారు. టార్చ్ లైట్ ఫోకస్ చేయకుండా చీకటికి అలవాటు పడ్డ కళ్ళతో దారి వెతుక్కుంటూ కొద్ది గజాలు వెళ్ళారు. కేశవ్ వెనక్కి తిరిగి క్వార్టర్స్ వైపు చూశారు. ఆ 2 సెంట్రీలు మళ్ళీ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేశారు. వాళ్ల మాటలు వినిపించడం లేదు. టార్చ్ ఫోకస్ని బట్టి వాళ్ల ఉనికిని గ్రహించాడు కేశవ్. 10 గజాలు వెళ్ళేసరికి దారి ఇరుకైపోయింది. పొదలు, గుట్టలు దట్టంగా అలుముకొని ఉన్న ఆ ప్రాంతమంతా అడుగు కదపడానికి వీలు లేకుండా భయోత్పాతం పుట్టిస్తున్నాయి. భయంకరమైన నిశ్శబ్దం మధ్య జంతువుల అరుపులు ఒళ్ళు జలధరింపజేస్తున్నాయి. నక్కల ఊళలు కలవరం పుట్టిస్తున్నాయి. ఇప్పుడే మనం వస్తున్నది సరైన దారి అయి ఉండదు. అందుకే దారి ఇక్కడితో మూసిపోయింది. పశుపతి చెప్పిన గుర్తులు బాగా గుర్తుపెట్టుకున్నావా అని అడిగాడు కరుణాకర్. సరిగానే వస్తున్నాం. క్వార్టర్స్కి కుడివైపు నుంచి 2 మైళ్ళు వెళ్తే గుహలు వస్తాయి అని చెప్పాడు ఆయన. దారి సీదాగా ఉంటుందని చెప్పలేదు కదా. ఈ చెట్లు, గుట్టలు కోయవాళ్లకు కొట్టిన పిండి కాబట్టి సరైన దారంటూ లేకపోయినా ఎలాగో అలా నడిచి వెళ్ళిపోగలరు. మనం కూడా ఇక తెగించి అలా వెళ్లాల్సిందే. మనం ఆలోచిస్తూ ఉండిపోతే అవతల అర్ధరాత్రి సమీపిస్తోంది. చేతులు గాలేక చేసేది ఏమీ లేదు అన్నాడు కేశవ్. అతను టెన్షన్ భరించలేకపోతున్నాడు. కేశవ్ వాచి చూసుకున్నాడు. 11:25. అరగంటలో తామిద్దరూ కొండ గుహల్ని చేరుకోవడం సాధ్యమేనా? ఈ గుట్ట మీదుగా నడిచి వెళ్ళిపోదామా అన్నాడు కేశవ్. తప్పదు. చుట్టుపక్కల ఎక్కడా కాలిబాట కనిపించడం లేదు. కావాలనే దుర్గమంగా ఉన్న స్పాట్
ఎన్నుకొని ఉంటాడు ఆ సిద్ధుడు. ఎవ్వరికి కనిపించకుండా, ఎవరూ అడ్డుకోవడానికి వీలు లేకుండా తన రహస్య కలాపాలు జరుపుకోవాలి కదా అన్నాడు కరుణాకర్. ఇద్దరు ఏటవాలుగా ఉన్న గుట్టనెక్కారు. కాళ్ళు జారిపోతున్నాయి. నిలదొక్కుంటూ ఒకరినొకరు ఆసరా చేసుకుని గుట్టనెక్కారు. మళ్ళీ అవతల పక్కకి స్లోపుగా ఉన్నది. గుట్ట దిగువ నుంచి సన్నని కాలిబాట కనిపిస్తోంది టార్చి వెలుగులో. గుడ్, దారి దగ్గనవుతోంది, జాగ్రత్తగా దిగు అంటూ కేశవుని హెచ్చరిస్తూనే తను ముందుకు తూలిపోయాడు కరుణాకర్. మరుక్షణం బండరాళ్ల మీదకు సరాసరి పడిపోయి ఉండేవాడు. కేశవ్ చాలా అలర్ట్గా పట్టుకున్నాడు అతన్ని. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని కిందకి దొర్లిపోకుండా ఆపుకున్నారు. థ్యాంక్ యూ అన్నాడు కరుణాకర్ సర్దుకొని. సరిగ్గా గుట్ట దిగువన వాళ్ల కోసం ప్రమాదం పొంచి ఉన్న విషయం వాళ్లకి తెలియదు. గుట్ట దిగపోతూ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులై నిలబడిపోయారు. కోయ నాయకుల్లో ఒకడు ఆకునేదో నలిపి కుమార్కి వాసన చూపించాడు. కుమార్ వెంటనే కళ్ళు తెరిచాడు. అంతవరకు జయరాం ఆందోళనగా కొడుకు ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు. స్వామి మాత్రం చిద్విలాసంగా చూస్తున్నాడు. పర్వాలేదు నాయన, నీ బిడ్డ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, ఆందోళన చెందకు అన్నాడు స్వామి. నువ్వు నాతో రా నాయనా, నీ బిడ్డను మావాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. మనం వనమూలికల్ని సేకరించుకొని వద్దాం అంటూ లేచాడు స్వామి. జయరాం మహదానందంగా స్వామి వెంట బయలుదేరాడు. ఒక నాయకుడు మాత్రం కాగడా పట్టుకొని వాళ్ళిద్దరినీ అనుసరిస్తూ ఉన్నాడు. అలవాటైన దారిలో జయరాం కన్నా వేగంగా ముందుకు పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నాడు స్వామి. అతడికి ఒక పక్కగా కాగడా పట్టుకొని నాయకుడు ఒదిగి ఒదిగి నడుస్తున్నాడు. దాదాపు 10 నిమిషాల పాటు నడిచారు ముగ్గురు. ఈ లోపల రకరకాల అడవి జంతువులు వారి ముందు నుంచి పరుగులు పెడుతూ వెళ్ళడం జయరాం గమనించాడు. కుందేళ్ళు, లేళ్ళు, దుప్పులు లాంటి సాధు జంతువులతో పాటు అడవి దున్నలు, జాగిలాలు, తోడేళ్ళు, నక్కలు, ముళ్ళ పందులు లాంటి క్రూర జంతువులు కూడా పరుగులు పెడుతూ వెళ్ళడం చూశాడు. మధ్య మధ్య ఎండుటాకుల మీద జరజర పాక్కుంటూ వెళ్తున్న పాములు కనిపించాయి. అయితే అవేమీ సిద్ధుడి దరిదాపులకు కూడా రాకుండా ఒదిగి ఒదిగి వెళ్ళిపోవడం చూసి మహా ఆశ్చర్యంగా ఉంది అతనికి. సిద్ధుడి పట్ల నమ్మకం మరింత పెరిగింది జయరాంకి. అంతా సిద్ధుడి మహిమే. క్రూర జంతువులు సైతం సాధు జంతువులుగా మారడం సిద్ధుడి ప్రభావం వల్లనే అని గాఢమైన నమ్మకం కలిగింది. తను చాలా అదృష్టవంతుడు. ఎవ్వరికి సాధారణంగా లభ్యం కాని బంగారం చేసే విద్య తనకీనాడు లభ్యమైంది. మరి కాసేపట్లో అమూల్యమైన బంగారం తన వశం కాబోతోంది. మూలికలు తన వెంట తీసుకుపోవాలి. వీలైనంత ఎక్కువ రాగిని బంగారంగా మార్చేయాలి. ప్రపంచంలోకెల్లా గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి అయిపోవాలి. జయరాం ఆలోచనలో బంగారం చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ ఆగు నాయనా, అదిగో ఆ దేవదారు చెట్టు కింద పరీక్షగా చూడు, పసుపు పచ్చని పువ్వులున్న మొక్కలేమైనా కనిపిస్తున్నాయా అన్నాడు స్వామి. జయరాం కళ్ళు చిక్కిలించి దేవదారు చెట్టు వైపు పరిశీలనగా చూశాడు. అతడి కళ్ళు మిలమిలా మెరిశాయి. చెట్టు కింద పసుపచ్చని పూలున్న మొక్కలున్నాయి. ఉన్నాయి స్వామి అన్నాడు. స్వామి జయరాం భుజం తట్టి, నీ క్రతువు ఫలించింది నాయన. నిష్ఠగా క్రతువులో నీ బిడ్డతో పాటు పాల్గొంటున్నందుకు నీ అభిష్టం నెరవేరింది. ఆ మొక్కలను వేళ్లతో పాటు పెరికి వేరు భాగం గుప్పిట్లో మూసి తీసుకురా, గుహలో బంగారం ఎలా చెయ్యాలో చెప్తాను అన్నాడు. జయరాం మొక్కల్ని పీకి వాటి వేరులను గుప్పిట్లో మూసి పట్టుకున్నాడు. ఎన్ని మొక్కలు పెరగను స్వామి, 4 చాలు అన్నాడు స్వామి. 4 మొక్కలు పెరికి స్వామి వెంట గుహకు తిరిగి వచ్చాడు జయరాం. వేరు భాగాలన్నీ చితగ్గొట్టి రసం వచ్చే వరకు గట్టిగా పిండు. ఇప్పుడు ఆ రసాన్ని ఈ రాగి రేకుకి పూతగా వేయి, నేను చెప్పే మంత్రం పఠించు అన్నాడు స్వామి ఆసనంపై కూర్చుని. జయరాం అతను చెప్పినట్టే మంత్రం చదువుతూ రాగి రేకుపై ఆ వేళ్ల రసాన్ని మలాము చేసి 10 నిమిషాలు గడిచాయి. రాగి రేకు ఎప్పటిదిలాగానే ఉంది, బంగారు రేకుగా మారలేదు.
అప్పుడు సమయం 11:45 అయింది. స్వామి పెదవి విరిచి, లాభం లేదు నాయన, నేనిష్టకు కొండదేవత సంతృప్తి పడలేదు. ఆమెను సంతృప్తి చేయడానికి ఒక్కటే మార్గం అన్నాడు ఒక్క క్షణం ఆగి. జయరాంలో టెన్షన్ పెరిగిపోయింది. అంత క్రితం వరకు తనకు బంగారం చేసే విద్య పట్టుబడిపోయిందని ఆనందంతో తల మొలకలైపోయాడు. కానీ అంతలోనే పరిస్థితి తారుమారైంది. ఇంత పడ్డ శ్రమ వ్యర్థమేనా? స్వామి ప్రశ్నకు బదులుగా, చెప్పండి స్వామి, కొండదేవతను సంతృప్తి పరుస్తాను, వెంటనే చెప్పండి అన్నాడు. కానీ అది జరిగే పని కాదు నాయన. నిన్ను అలాంటి పని చేయమని నేను అడగకూడదు, నువ్వు చేయకూడదు. వద్దు నాయన, బంగారం మీద ఆశ వదులుకొని నీ బిడ్డతో పాటు ఇంటికి తిరిగి వెళ్ళిపో అన్నాడు స్వామి. అతడు అలా అనే కొద్దీ జయరాంలో పట్టుదల, దృఢ నిశ్చయం మరింత బలపడ్డాయి. పర్వాలేదు స్వామి, మీ మాట శిరసావహిస్తాను. ఇంతదాకా వచ్చాక సంకోచిస్తానని అనుకుంటున్నారా? అసంభవం, చెప్పండి అన్నాడు. వద్దు నాయన, నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళిపో, నీ బిడ్డతో పాటు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. స్వామి, నన్ను శంకించకండి, వెంటనే చెప్పండి. నా నిశ్చయం తిరుగులేనివి, చాలా సిన్సియర్గా చెప్పాడు జయరాం. సిద్ధుడు లేచి నిల్చుని సూటిగా జయరాం వంక చూసి, చేస్తానంటావా? అన్నమాటకు నిలబడతావా అన్నాడు. జయరాం స్థిరంగా చెప్పాడు, చేస్తాను. అయితే విను, నీకు బంగారం చేసే విద్య పట్టుబడాలి అంటే ఏం చెయ్యాలో చెప్తాను. గుండె దెట్టవు చేసుకొని విను. నీ కన్న కొడుకుని నీ చేతులతోనే ఒక్క వేటుకు నరికి అమ్మకు రక్త తర్పణం చెయ్యాలి. ఆ మరుక్షణం నీకు ఆ విద్య వశమవుతుంది అన్నాడు నిత్యానంద స్వామి. నెత్తిన పిడుగుబడ్డట్టయి చేష్టలుడిగి కొయ్యబారిపోయాడు జయరాం. 12 కావడానికి 5 నిమిషాలు మాత్రం మిగిలింది. కొంతసేపటి వరకు తేరుకోలేదు కేశవ్, కరుణాకర్. గుట్ట దిగువన బాట మీద అడ్డుగా పడుకొని ఉంది పెద్ద పులి. చాలా తాపిగా, హుందాగా, దర్జాగా పడుకొని విశ్రాంతి తీసుకుంటోంది. ఏం మాత్రం అలికిడైనా తన మీదకి దూకి చీల్చి చెండాడుతుంది. అప్పటికే ఇద్దరు గుట్ట దిగిపోయారు. పులికి వాళ్లకు మధ్య దూరం కేవలం కొన్ని గజాలు మాత్రమే. ఇద్దరు ఊపిరి బిగబట్టి దాని వంకే గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు. పులి ఇప్పట్లో అక్కడి నుంచి వెళ్లేలాగా కనిపించడమే లేదు. ఒక పక్క సమయం మించిపోతోంది. అర్ధరాత్రి దగ్గర పడుతోంది. పశుపతి మాటలు చెవుల్లో గింగిరమంటున్నాయి. ఒక ఐడియా అన్నాడు కేశవ. ఏమిటది? మంటల్ని చూస్తే పులి బెదిరిపోతుంది అంటారు కదా. ఎండు చితుకులు పోగు చేసి మీ దగ్గరున్న లైటర్తో వెలిగిద్దాం. మంట లేవగానే పారిపోతుంది పులి అన్నాడు కేశవ్. గుడ్ ఐడియా. చప్పుడు కాకుండా చితుకులు పోగు చేద్దామన్నాడు కరుణాకర్. అడవిలో ఎండుపుల్లలకి కొదవేమిటి? 10 నిమిషాల్లో పేర్చి మంట పెట్టారు. పెద్ద పులి ఒక్కసారిగా లేచి నుంచుంది. గుర్రుమన్నది. కేశవ్కి, కరుణాకర్కి టెన్షన్తో నాలిక పొడారిపోయింది. అంత చలిలోనూ ముచ్చెమటలు పోసాయి. అది ఎగిరి తమ మీదకి దూకితే తమకి తప్పించుకోవడానికి మరో దారి కూడా లేదు. పులి వాళ్ళు ఊహించినట్టు మంట చూసి పారిపోలేదు సరిగదా, మంట వైపు అడుగులేస్తూ వస్తోంది. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తమ అంచనా ఘోరంగా తప్పింది. కరుణాకర్ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కేశవ, అది మానిటర్లా ఉంది, అందుకే నరవాసన తగలగానే ఇటే వస్తోంది. సాధారణమైన పెద్ద పులి అయితే ఈ పాటికి మంట చూసి పారిపోయి ఉండేది. హరియప్, ఈ పక్కనున్న మర్రి చెట్టు ఎక్కేద్దాం అంటూ ఒక్క అంగలో మర్రి చెట్టు పక్కకు ఉరికి పైకి ఎగబ్రాక సాగాడు. కేశవ్కి చెట్టెక్కడం సరిగా రాదు. అందుకే అతను నేల బారుగా వేలాడుతున్న ఊడలు పట్టుకొని పైకి ఎగబాకాడు. కానీ సరిగ్గా అప్పుడే పులి గుండెలు అవిసేలాగా గాండ్రించింది. వాళ్ళిద్దరి మీదకు లంఘించింది. అప్పటికి కరుణాకరు చెట్టు కొమ్మ మీదకు ఎక్కేశాడు. కానీ కేశవ్ మాత్రం ఊడలు పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు. ఇంకా పెద్ద పులి చెట్టు కిందకు వచ్చేసింది. నేల మీద నుంచి గుర్రు పెడుతూ ఎగిరి కేశవ్ని అందుకోబోయింది. కేశవ్కి టెన్షన్ అధికమైంది. అయినా తొందర పడలేదు. నిదానంగా పైకి ఎగబ్రాకడానికే ప్రయత్నం చేశాడు. పట్టు జారిపోకుండా ఫోమ్గా పట్టుకున్నాడు ఊడని. అదే అతడి ప్రాణాన్ని కాపాడింది. ఈ లోపల కరుణాకర్ పైనుంచి
తల కిందులుగా వాలి చేతులు అందించాడు. సర్కస్లో లాగా అతడి చేతులు పట్టుకొని ఓ చేత్తో ఊడని గట్టిగా పట్టుకొని పైకి ఎగబ్రాకి కొమ్మలు అందుకున్నాడు కేశవ్. నేల మీద పెద్ద పులి నిప్పులు తొక్కినట్టు చిందులు వేస్తోంది. గుర్రుమంటూ గాండ్రిస్తోంది. ఏం మాత్రం అందినా కేశవుని చీల్చి చెండాడేసేది. కేశవ్, కరుణాకర్ గుబురుగా ఉన్న కొమ్మల మధ్య కాసేపు సేద తీరే వరకు కూర్చున్నారు. వాళ్ల పైన కూర్చుంటే కింద పులి తాపిగా మళ్ళీ నేల మీద బైఠాయించింది. ఎదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకోవడానికి ఇష్టం లేనట్టు. కేశవ్, కరుణాకర్ మరోసారి దాని ప్రవర్తనకి విస్తుపోయారు. ఇదేమిటి, ఎలా అయింది? మనం ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేం. అవతల 12 గంటలకు జరగబోయే ఘోరాన్ని ఆపగలమా? చేజేతులారా కుమార్ని బలి చేసుకోవడమేనా? కుమార్తో పాటు అన్నయ్యను కూడా చంపేస్తారు, అనుమానమే లేదు. కేశవ్ గొంతు వణికింది. కరుణాకర్ ఏదో చెప్పబోయాడు. సరిగ్గా అప్పుడే ఒక లేళ్ల జంట చెలగాటాలాడుకుంటూ అటు పరిగెత్తుకుని వచ్చింది. పెద్ద పులి తన నైజ గుణాన్ని వెంటనే చూపించుకుంది. ఒక్కసారిగా లేచి ఆ లేళ్ల జంట మీదకు లంఘించింది. కడుపు నిండా తిన్నా కూడా పులి వేటాడి చంపడం మానదు. మాంసాన్ని దాచుకొని కుళ్ళబెట్టుకొని తినడం దానికి అలవాటు. కరుణాకరు పులి లేళ్ల వెంట పరిగెత్తడం చూసి కిందకు దూకేశాడు. అది మళ్ళీ చెట్టు కిందకు వచ్చేసరికి మనం ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడా ఉండకూడదు అన్నాడు. ఇద్దరు ఊడలు పట్టుకొని నేల మీదకి జారిపోయి పరుగు అందుకున్నారు. కాలిబాట నిదానంగానే ఉంది. దారిలో ముళ్ళ కంచెలు గీరుకున్న చురకత్తుల్లాగా లేచి ఉన్న ముళ్లను మొనలను గుచ్చుకున్న వాళ్ళు లెక్క చేయడమే లేదు. అయితే వాళ్ళు ఇంకా కొన్ని గజాలు పరిగెత్తారో లేదో వెనక నుంచి పులి గాండ్రింపు వినిపించింది. కరుణాకర్ ముందుకు పరిగెడుతూనే పులి మనజాడ పసిగట్టేసింది. ఇక ఎంతసేపు మనం పరిగెత్తలేకపోవచ్చు. ఎదుగో కత్తి. చెరో కత్తి పట్టుకొని పులి మీద తిరగబడడం ఒకటే తరుణోపాయం. చావు ఎలాగా తప్పదని తేలిపోయాక దాంతో ప్రాణం కోసం పోరాడుతూ చూద్దాం అన్నాడు సంచిలోంచి కత్తులు 2 పైకి తీసి. ఇద్దరిలోనూ తెగింపు వచ్చేసింది. చెరో కత్తి పట్టుకున్నారు. పులి గాండ్రింపు మరింత దగ్గర పడింది. వాళ్ళిద్దరు ఆగిపోలేదు. తమ శక్తి కొద్దీ ముందుకు పరిగెడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో, ఆ పిల్లాడు బలి వాళ్ళు ఆపగలిగారా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే భాగమే ముగింపు. వచ్చే భాగంలో విందామా? ఈ కథలోని భాగానికి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం ఇదే సమయానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.